శేషాచలం కొండలు పేరు వినగానే మనకు తిరుపతి వెంకటేశ్వరస్వామి గుర్తుకొస్తారు. కాని ఇప్పుడు అవే శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఒక హాట్ టాపిక్ అయ్యాయి. అసలు విషయమేంటంటే ఒక పెద్ద భూవివాదం. ఇది నిజంగా ఆక్రమణ లేక వాళ్ళకి ఉన్న హక్కా? రండి, ఈ ఇష్యూలో రెండు వైపులా ఏం చెప్తున్నారో వివరంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఏకంగా హెలికాప్టర్ వేసుకుని ఆకాశంలో చక్కర్లు కొడుతున్నారు. కింద ఉన్న ఒక భూమిని టార్గెట్ చేసి ఒక మాజీ మంత్రి మీద భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఇదేదో మామూలు రాజకీయ విమర్శలా లేదు కదా. అసలు ఈ సినిమా లాంటి సీన్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సరే, ఈ మొత్తం గొడవ ఎక్కడ మొదలైందంటే నేలమీద కాదు, ఏకంగా ఆకాశంలో. అవును, ఆరోపణలు నేరుగా స్కై నుంచే వచ్చాయన్నమాట. అందుకే ఇది ఇంత డ్రమాటిక్గా స్టార్ట్ అయింది. సాధారణంగా చూస్తే ఇలాంటి భూ వివాదాలు వస్తే ఎవరో అధికారులు వచ్చి విచారణ చేస్తారు కదా. కాని ఇక్కడ సీన్ రివర్స్. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఫీల్డులోకి దిగారు. అంటే స్కైలోకి అన్నమాట. హెలికాప్టర్లో వెళ్తూ ఆ శేషాచలం కొండల్లోని మంగళంపేట ఫారెస్ట్ ఏరియాని తన సొంత సెల్ఫోన్లో వీడియో తీశారు. బస్ ఆ ఒక్క వీడియోతో ఈ వివాదం ఒక్కసారిగా పబ్లిక్ అయిపోయింది. మరా హెలికాప్టర్ సర్వే తర్వాత ఏం జరిగింది? అసలు ఆరోపణేంటి? జనసేన పార్టీ ఎవరిని టార్గెట్ చేసింది? ఆ కబ్జా ఆరోపణల డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్దాం. ఈ మొత్తం గొడవకు సెంటర్ పాయింట్ ఒక్కటే, ఒక నంబర్. అదే 74.47 ఎకరాలు. అంటే ఎంత పెద్దదో తెలుసా? దాదాపు 56 ఫుట్బాల్ గ్రౌండ్స్ కలిపితే అంతుంటుందో అంత. ఇంత పెద్ద ఏరియా, అది కూడా చాలా సెన్సిటివ్ ఫారెస్ట్ ల్యాండ్లో కబ్జా చేశారన్నది మెయిన్ ఎలిగేషన్. ఇంతకీ ఈ ఆరోపణలు ఎవరిమీదో తెలుసా? ఎవరో చిన్నవాళ్లమీద కాదు, స్ట్రేట్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డినే టార్గెట్ చేశారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనే కబ్జా చేశారు, మా దగ్గర ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది అని చెప్పడమే కాకుండా వెంటనే విచారణకు కూడా ఆర్డర్ వేశారు. సరే, మరి ఈ ఆరోపణలకు బేసేంటి? జనసేన పార్టీ ఊరికే అనట్లేదు. వాళ్లు ఒక పాత డాక్యుమెంట్ను బయటకు తీశారు. అదే 1968 నాటి ఫారెస్ట్ గెజెట్. దాని ప్రకారం ఈ ల్యాండ్ మొత్తం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాని వాళ్ళ వాదన. అంతేకాదు, మేమూరుకోం, పూర్తి డీటెయిల్స్తో ఒక ఛార్జ్షీట్ కూడా రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఓకే, ఒక సైడ్ స్టోరీ ఇది. మరి ఇంత సీరియస్ ఎలిగేషన్స్ వస్తుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సైలెంట్గా ఉంటారా? అస్సలుండరు. మరి వాళ్ల రిప్లై ఏంటి? వాళ్లు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు చూద్దాం. వాళ్ళ దగ్గర్నుంచి సమాధానం రాలేదు. ఏకంగా ఒక ఛాలెంజ్ వచ్చింది. పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రైట్గా చెప్పారు, మీరు చూపిస్తున్న భూమి మా సొంతం. మేం దాన్ని 2000 సంవత్సరంలోనే లీగల్గా కొన్నాం. దమ్ముంటే మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేదంటే సారీ చెప్పండి అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆహా, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతోంది గొడవ ఎక్కడ మొదలైందో. ఒకవైపు జనసేన ఏమో 1968 గెజెట్ చూపిస్తూ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటుంది. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఏమో కాదు 1966లోనే రైతులకు పట్టాలిచ్చేశారు, అంటే అది వాళ్ల సొంత భూమి, వాళ్ల దగ్గరనుంచి మేం కొన్నాం అని వాదిస్తోంది. చూసారా, ఒక ప్రైవేట్ పట్టా, ఒక గవర్నమెంట్ గెజెట్. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాయే ఈ మొత్తం వివాదానికి అసలు కారణం. సరే, మరి ఈ రెండు వెర్షన్స్లో ఏది కరెక్ట్? అది తెలియాలంటే మనం టైం ట్రావెల్ చేయాలి. ఈ భూమి కాంట్రవర్షియల్ హిస్టరీలోకి, దాని టైంలైన్లోకి కొంచెం లోతుగా వెళ్ళాలి. అప్పుడే క్లారిటీ వస్తుంది. ఈ కథ మొదలయ్యేది 1966లో. అప్పుడు రైతులకు పట్టాలిచ్చారని వైఎస్ఆర్సీపీ వాదన. కట్ చేస్తే సరిగ్గా 2 ఏళ్లకి 1968లో అదే ఏరియాని ఫారెస్ట్ ల్యాండ్గా గెజెట్లో పెట్టారని జేఎస్పీ వాదన. మళ్ళీ 1981లో ఇది పట్టాభూమే అని ఒక కోర్టు తీర్పు కూడా వచ్చిందని, ఆ తీర్పును బేస్ చేసుకునే 2000 సంవత్సరంలో మేం కొన్నామని పెద్దిరెడ్డి ఫ్యామిలీ చెప్తోంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదూ. సో ఈ హిస్టరీని బేస్ చేసుకునే రెండు పార్టీలు తమ తమ ఆధారాలు చూపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఏమో మా దగ్గర 1966 పట్టాలున్నాయి, 1981 కోర్టు తీర్పుంది అంటుంది. మరోవైపు జనసేన ఏమో మా దగ్గర 1968 ఫారెస్ట్ గెజెట్ ఉంది, మేం తీసిన ఏరియల్ సర్వే వీడియో ఉంది అంటుంది. ఎవరి ఆధారాలు వాళ్లవి. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది. ఇది నిజంగా ఒక ల్యాండ్ రైట్ కోసం జరుగుతున్న ఫైటా, లేక ఎలక్షన్స్ అయిపోయాక మొదలైన ఒక పొలిటికల్ డ్రామానా? దీనిపై పొలిటికల్ అనలిస్టులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ దీన్ని సూటిగా
డైవర్షన్ పాలిటిక్స్ అంటోంది. అంటే ఏంటి? వాళ్ల వాదన ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం, స్పెషల్ స్టేటస్, పెరిగిన ధరలు ఇలాంటి అసలైన సమస్యలు చాలా ఉన్నాయి. వాటిమీద నుంచి జనాల దృష్టిని మళ్లించడానికే కావాలనే ప్రభుత్వం ఈ గొడవను క్రియేట్ చేసింది అని వాళ్లు ఆరోపిస్తున్నారు. మరి అనలిస్టులు కూడా కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకటి, అసలు గ్రౌండ్లో సర్వే చేయకుండా ఈ హెలికాప్టర్ సర్వేలు, టీవీ డిబేట్లు ఎందుకు? 2, ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారంటున్నారు కదా, మరి దాని సంగతేంటి, ఏమైందది? 3, సరే భూమి మాదే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారుగా, మరి లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ఎందుకింత లేట్? ఈ ప్రశ్నలన్నీ చూస్తుంటే ఈ వివాదంలో మనకు కనిపించని ఇంకేదో యాంగిల్ ఉందేమో అనిపిస్తుంది. అయితే ఈ ల్యాండ్ ఇష్యూని మనం విడిగా చూడలేం. దీని వెనక ఒక పెద్ద నీడ ఉంది. అదేంటంటే దశాబ్దాలుగా శేషాచలం అడవుల్ని దోచుకుంటున్న ఎర్రచందనం స్మగ్లింగ్. ఆ స్మగ్లింగ్ మాఫియా ఆ యాక్టివిటీసున్న ఏరియాలోనే ఈ ల్యాండ్ ఉండటంతో దీనిమీద కంట్రోల్ కోసం జరిగే ఈ ఫైట్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసిందన్నమాట. సో ఫైనల్గా ఇప్పుడు మొదలైన ఈ విచారణతో ఏం బయటపడుతుంది? ఇది నిజంగా ఒక భూకబ్జా నేరమని తేలుస్తుందా, లేక ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని తేలుస్తుందా, లేదా అసలు దశాబ్దాలుగా ఇలాంటి కాంప్లికేటెడ్ ల్యాండ్ ఇష్యూస్ ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, మన సిస్టంలోనే ఏమైనా లోపాలున్నాయా అనే పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.